హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక జాను కోపంగా దేవయాని పైన అరుస్తూ ఉంటుంది. ఆ బీర్వా కీస్ నా రూమ్లోకి ఎలా వచ్చాయో నాకు బాగా తెలుసు అని జాను అంటుండగా, ఏంటే ఆ మాట నన్ను చూసి అంటున్నావు? అంటే నేనే కావాలని ఆ బీర్వా కీస్ని నీ రూమ్లో పెట్టాను అంటున్నావా అని దేవయాని జానుపైకి ఫైర్ అవుతుండగా, ఇంకా మరొకరు చెప్పాలా ఆ విషయాన్ని? మీరు చేశారని అర్థం కావట్లేదా అని అంటూ ఉండగా, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని దేవయాని మళ్ళీ ఫైర్ అవుతూ ఉంటుంది. నిజాలు చెప్తే ఎందుకు అంత కోపం? అయినా ఇది ఫస్ట్ సారి కాదు కదా మీరు నాపై నిందలు వేయడం. మీరు గతంలో నాపై ఎన్ని నిందలు వేశారో, ఎన్ని అబాండాలు మోసారో, నా విషయాలు నువ్వు చేసిన అన్యాయాలని అందరి ముందు పెట్టమంటారా? అప్పుడు మీ గుచ్చి తెలిసిన వాళ్ళందరూ మీ పైన ఉమ్మేస్తారు అని జాను దేవయానిని అంటుండగా, జాను అని అంటూ వివేక్ జాను పైన చెయ్యెత్తుతాడు. ఇక దాంతో జాను గుండెలు బద్దలైనట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర వివేక్ అని గట్టిగా ఆపుతాడు. వివేక్ జానుని కొట్టకుండా. మిత్ర అక్కడికి వచ్చి, ఏంట్రా భార్య పైన చెయ్యెత్తే అంత పెద్దవాడివైపోయావా? ఏం తప్పు చేసిందని జానుని కొడుతున్నావు నువ్వు? అసలు జాను తప్పేంటి అని అడుగుతుంటాడు మిత్ర. లేదన్నయ్య, అమ్మని అవమానించిందన్న బాధగా కోపంలో చెయ్యెత్తానంతే అని వివేక్ అంటూ ఉంటాడు. మళ్ళీ మిత్ర ఇలా అంటుంటాడు, ఒక్కసారి మాట తూలినా చేయి తూలినా తిరిగి తీసుకురాలేమురా. ఆల్రెడీ ఆ తప్పుని నేను చేసి బాధపడుతున్నాను. నువ్వు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకు అని అంటూ లక్ష్మి విషయంలో తను చేసిన తప్పులని మనసులో పెట్టుకొని వివేక్కి బుద్ధి చెప్తూ ఉంటాడు మిత్ర. ఇక జయదేవ్ నందన్, బాగా చెప్పావురా మిత్ర, నువ్వు చేసిన తప్పులని నువ్వు తెలుసుకోవడమే నీ పని చేయడం కూడా. తమ్మునికి కూడా మంచి మాటలు చెప్పావు, మంచి పని చేసావురా అని అంటూ ఉండగానే దేవయాని అది హారం దొంగతనం చేసింది, అందుకే వాడు చెయ్యెత్తడంలో తప్పులేదు కదా అని అంటుండగా, హారం దొంగతనం ఎవరు చెయ్యలేదు, హారం ఎక్కడికి పోలేదు అని అంటుండగా, మరి ఎక్కడ? దాని రూమ్లో కీస్ దొరికాయి అని దేవయాని అంటూ ఉండగా, హారం నా దగ్గరే ఉంది అని మిత్ర చూపిస్తూ ఉంటాడు. అంటే నువ్వు హారం తీసుకెళ్ళావా మిత్ర అని జయదేవ్ నందన్ అడుగుతుండగా, లేదు నాన్న, ఎవరో కావాలనే మన ఇంట్లో నుండి హారం తీసుకెళ్ళి జ్యువెలరీ షాప్లో అమ్ముతూ ఉండగా నేను చూశాను నాన్న, హారాన్ని తీసుకొచ్చాను. ఇది జాను పని కాదు, ఎవరు దొంగలో పనే తప్ప జాను పని కాదు, జానుకి హారానికి సంబంధం లేదు అని అంటూనే మిత్ర జానుని ఓదారుస్తూ, నువ్వు బాధపడకమ్మా, నీ గుచ్చి నాకు తెలుసు, నువ్వు ఇటువంటి పని చేయవని నేను నమ్ముతున్నాను, నువ్వు బాధపడకు అని మిత్ర అంటుండగా జాను ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి కూడా జానుని ఓదార్చడానికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ వివేక్తో మిత్ర ఇలా అంటుంటాడు, ఇంకొకసారి ఇటువంటి తప్పు చెయ్యకు, ఒక్కసారి మనసు ఇరిగితే మాత్రం అతకడం చాలా కష్టం రా అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక సారీ అన్నయ్య, అమ్మని అలా అనేసరికి నేను తట్టుకోలేకపోయాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక మనీషా దేవయాని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నీ టైం బాగాలేకపోవడం కాకుండా నా టైం కూడా బాగాలేదు, మనం ఏ పని చేసినా ఫెయిల్ అవుతుంది ఎందుకు అని దేవయాని మనీషాని అడుగుతూ ఉంటుంది. ఏం చేద్దాం ఆంటీ అని మనీష అంటూ ఉంటుంది. ఇక ఆ జాను రూమ్లోకి వెళ్ళి చీకట్లో నిలబడి వివేక్ తనపై చెయ్యెత్తడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి వచ్చి ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా బాధపడుతున్నావు? నువ్వు తప్పు చేయలేదని అందరూ నమ్మారు కదా అని అంటుండగా, లేదక్క, నా పైన అంత పెద్ద నింద పడ్డాక నేను బాధపడకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉండగా, ఇటువంటి నిందలు నా మీద చాలా పడ్డాయి, నేను ఇలాగే కృంగిపోయానా అని అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు నీలాగా నాకు సహనం ఎక్కువ లేదక్క, అయినా నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేనక్క, అయినా దేవయాని మనీష అన్న మాటలకి నేను బాధపడట్లేదు, ఆయన నన్ను నమ్మకుండా నా పైన చెయ్యెత్తారు, ఆయన చెయ్యెత్తినందుకే నాకు చాలా బాధగా ఉందక్క, ఎవరేమైనా కూడా ఆయన నన్ను నమ్మాలి కదా, ఆయన నమ్మకుండా నన్ను కొట్టడానికి చూశారంటే నా పరిస్థితి ఏంటక్క, నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది జాను. ఇక లక్ష్మి దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ, మనకేదైనా కష్టం ఎదురైతే దాన్ని ఎదురించి నిలబడాలే కానీ దానికి కన్నీళ్లతో వెల్కమ్ చెప్తూ ఓడిపోవద్దమ్మా, ఓటమిని ఎప్పుడు
ఒప్పుకోవద్దు, ఇక ఈ విషయం నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. కాదక్క, గతంలో వాళ్ళ అమ్మగారు నా విషయంలో చేసిన తప్పులు తెలిసి కూడా నన్ను ఇంతలా అనుమానించడం, అవమానించడం తప్పు కాదా అక్క? నేను అదే తట్టుకోలేకపోతున్నాను అని జాను అంటుండగా, వివేక్పై నువ్వు అపార్థం పెంచుకోకు. అసలు వివేక్ నిన్ను అవమానించడం కానీ అనుమానించడం కానీ చెయ్యలేదు. నువ్వు కోపంలో వాళ్ళ అమ్మని ఒక మాట అనేసరికి చెయ్యెత్తాడంతే అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేయడం కూడా తప్పే కదక్క అని అంటూ ఉండగా తొందరలో గొడవలన్నీ తగ్గిపోతాయి అని ధైర్యం చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా కన్సోల్ చేస్తూ ఉంటుంది లక్ష్మి జానుని. ఇక జాను కోపంగా బెడ్ పైన కూర్చొని బుసలు కొడుతుండగా వెనకాల నుండి వివేక్ వస్తాడు. వివేక్ని చూస్తూ పిల్లో బెడ్షీట్ కిందకి విసిరేస్తుంది. ఇక వివేక్ ఇలా అంటుంటాడు, నువ్వు చేసిన పనికి నేను ఎప్పుడో క్షమించాను కదా, మళ్ళీ కింద పడుకోవడం అవసరమా అని సారీ చెప్పకుండా ఇంకేదో మాట్లాడుతూ ఉండగా, నేను పడుకుంటానని ఎవరన్నారు? అవి నీకోసం అని జాను అంటుంటుంది. ఏంటి, నేను కింద పడుకోవాలా అని వివేక్ అంటుండగా, సరే మీరు పడుకోకండి, మీరు బెడ్ పైనే పడుకోండి, నేను బయటికి వెళ్ళిపోతాను అని జాను వెళ్ళబోతూ ఉండగా చెయ్యి పట్టుకొని లాగి, నువ్వు బయటికి వెళ్ళిపోతే నా పరువు పోతుంది, ఇది నా ఇల్లు, నేను కింద పడుకోలేను అని అంటుండగా, సరే మీరు కింద పడుకోకండి, నేనే పడుకుంటాను, మీ పరువు నేను తీయను అని అంటూ కింద పడుకోబోతున్న జానుని, ఏంటి ఇంకా కోపం తగ్గలేదా అని అంటూ ఉంటాడు వివేక్. కోపం తగ్గాలా? నేనెందుకు కోపగించుకున్నానో మీకు అర్థం కాలేదా? మీ అమ్మని ఒక్క మాట అన్నానని నాపై చెయ్యెత్తారే, అది తప్పు కదా? నా విషయంలో మీ అమ్మ ఎన్ని తప్పులు చేసిందో మీకు తెలీదా అని అంటుండగా, అందుకే కదా మా అమ్మకి బుద్ధి చెప్పడానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంది అని వివేక్ అంటుండగా, పెళ్లి చేసుకుంటే సరిపోదు, భార్యకి సపోర్ట్ ఇవ్వాలి. పెళ్లికి ముందు అందరూ ఉంటారు కానీ పెళ్లి తర్వాత ఎవరు ఉండరు, భర్త మాత్రమే ఉంటాడు. భర్త సపోర్ట్ ఇవ్వకుండా అనుమానించి అవమానిస్తే తన గతేం కావాలి? అయినా మీతో ఇంకా మాటలు వేస్ట్, నన్ను వదిలేయండి అని అంటూ కింద పడుకుంటుంది జాను. ఇక బాధపడుతూ ఉంటాడు వివేక్. లక్ష్మి అదంతా చూసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక గార్డెన్లో జయదేవ్ నందన్ నిలబడగా, ఏంటి మావయ్య గారు ఇంకా పడుకోలేదా అని అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నిద్ర రావట్లేదమ్మా అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, మార్నింగ్ జరిగిన హారం గొడవ కూర్చేనా అని అంటుండగా, కాదమ్మా, కొత్త జంటపై రాబోయే ప్రభావాల గూర్చి ఆలోచిస్తున్నాను, మార్నింగ్ జరిగింది అంత చిన్న విషయం కాదమ్మా అని అంటూ మార్నింగ్ జరిగిందంతా వివరిస్తూ, కావాలనే జానుని వివేక్ని దూరం చేయాలనే దేవయ్య అని మనీషా ప్లాన్ చేశారని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు. నాకు అదే డౌట్గా ఉంది మామయ్య గారు, నేను తేలుస్తాను, ఎవరి లెక్కలేంటో తేలుస్తాను, జాను నిర్దోషి అని నేను నిరూపిస్తాను అని అంటూ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి మామయ్య గారు అని అంటూ అటువైపుగా నడుస్తూ ఉంటుంది. లక్ష్మి జయదేవ్ నందన్ మాటలు విన్న దేవయాని హడావుడిగా మనీషా దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోవైపు మనీషా సరయుకి ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఉంటుంది. అసలు ఏం చేసావు నువ్వు? ఆ హారం మిత్ర చేతికి చేరింది అని అంటూ ఉండగా, హారం కదా చేరింది, దొంగ కాదు కదా, ఏమైనా అయితే నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది సరయు. ఇక అప్పుడే దేవయాని వచ్చి మనీషాకి విషయం చెప్పగానే, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏమవుతుంది, నేను హారాన్ని మెడలో వేసుకొని వెళ్ళలేదు కదా, నాకెందుకు టెన్షన్ అని అంటూ ఉంటుంది మనీషా. లేదు, అక్కడేదో తేడాగా జరుగుతుంది, చూద్దాం పదా అని అంటూ మనీషాని లాక్కొని వెళ్తూ ఉంటుంది దేవయాని. ఇప్పుడు మనీషా దొంగతనాన్ని లక్ష్మి ఏ విధంగా నిరూపిస్తుంది? మిత్ర మనీషా దొంగతనం చేసిందంటే నమ్మి శిక్ష విధిస్తాడా? జాను వివేక్లు ఒకటవనున్నారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.